నా తల్లిని దూషించినటువంటి మీ సంగతి చూస్తాను, మిమ్మల్ని క్షమించనని చెప్పని ఇట్టాగే నిన్న చించుకున్నట్టే చించుకున్నావు. ఎవరిది? ఆయన క్షమించడు. ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాలేడు, ఇది శాసనం. ఇవన్నీ మనయే కదా, నువ్వు అన్నావు సీఎం అయిపోయాడు. ఇది ఇప్పుడు చెప్తాడు ఈయన. ఇంకొకటి ఆయన చెప్తాడు, ముష్టి వేస్తున్నారా నాకంటాడు. సీట్లు 15 సీట్లు పడేస్తే వాళ్ళు తిరుగుతారండి. పవన్ కళ్యాణ్ జనసేన సైనికులు మనల్ని కించపరిచింది. అది ఏమీ ఆశించుకునే సహాయం చేస్తే వాళ్ళకి వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేసి 15 సీట్లు పడేసి ఇది వాళ్ళ మాటలు బాధ కలగదా? మనకి కోపం రాదా? మనకి వస్తుంది. కానీ అంటే మీరు పడేస్తే భిక్ష వేయడానికి ఏమనుకుంటున్నాం? మేము జన సైనికులు, ప్రజల కోసం పనిచేసే వాళ్ళం. మేము ఇస్తాం మీరు తీసుకోండి, మీరు ఇస్తే మేము తీసుకునే వాళ్ళం కాదు. నువ్వు మొత్తం నువ్వే ఇచ్చేసావా? మరొకసారి వాళ్ళకి 10 సీట్లు 15 సీట్లు పడేస్తే వాళ్ళు తిరుగుతారండి. పవన్ కళ్యాణ్ జనసేన సైనికులు మనల్ని కించపరిచింది. అది ఏమీ ఆశించుకునే సహాయం చేస్తే వాళ్ళకి వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేసి 15 సీట్లు పడేసి ఇది వాళ్ళ మాటలు బాధ కలగదా? మనకి కోపం రాదా? మనకి వస్తుంది. వచ్చింది. వచ్చి 150 సీట్లు ఇచ్చేసాడు అతనికి. 150 పడేశాడు చంద్రబాబు నాయుడు. పడేస్తే భిక్ష వేయడానికి ఏమనుకుంటున్నాం? మేము జన సైనికులు, ప్రజల కోసం పనిచేసే వాళ్ళం. మేము ఇస్తాం మీరు తీసుకోండి, మీరు ఇస్తే మేము తీసుకునే వాళ్ళం కాదు. ఇది డైలాగ్ కరెక్ట్. మీరిస్తే మేము తీసుకోవడం కాదు, మేమిస్తే మీరు తీసుకోండి అని చెప్పి 150 సీట్లు చంద్రబాబు నాయుడికి, 22 పార్లమెంట్ సీట్లు, 150 అసెంబ్లీ సీట్లు చంద్రబాబుకి బారేసినటువంటి మంచి పనోడు. కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదటం ఎంత ఇదో. ఇతన్ని నమ్ముకుని రాజకీయాల్లో ఏదో మార్పు సాధిద్దామని ఎవరన్నా ప్రయత్నం చేస్తే అంతే అనేది ఒకసారి గమనించమని చెప్తూ, అలాగే ఆయన ఎన్ని జగన్మోహన్ రెడ్డి గారిది దూషించటమే పనిగా, జగన్మోహన్ రెడ్డి గారి కోసమే, అంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎదుగుదల లేకుండా ఉండటం కోసమే ఆయన నిరంతరం ప్రయత్నం చేస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషం, చంద్రబాబు నాయుడు మీద వల్ల మాలిన ప్రేమ. తన అన్నగారి కంటే కూడా అమితమైన, లక్షల రెట్లు అమితమైన ప్రేమ చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఆయన మాట్లాడతాడు, మనకు బలం లేదు బలం లేదని. ఎందుకు వస్తుంది బలం? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు బలం ఉందా? నేను ఒక్కడే, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తున్నారో, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి పార్టీకి కార్యకర్తలుగా ఉంటూ ఇవాళ చంద్రబాబు నాయుడు జెండా మోయటాకి మానసికంగా ఇబ్బంది పడుతున్నారు, ఇదేంట్రా బాబు, మనం ఇతని కోసం పనిచేద్దాం అనుకుంటే ఇతను ఇలా చేస్తున్నాడని ఎవరైతే మనసులో కుతకుతలాడిపోతున్నారో వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఆలోచించండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు అతని బలం ఏంటి? సున్నా కదా. అతని దగ్గర ఎవరున్నారు?
అతనితో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడు? ఎవరు లేరు కదా.